పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు ముద్రగడ పద్మనాభాన్ని హెచ్చరించారు. ఈ మేరకు మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. సమావేశంలో కాపుదళం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు రంగిశెట్టి నరేంద్ర అలియాస్ బాబీ, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవాడ దుర్గారావు, ఉపాధ్యక్షుడు విన్నకోట శ్రీనివాసరావు, కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వేల్పూరితో పాటు విన్నకోట శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉమా ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన కాపు నాయకుడు కాదు, ఆయన ఒక బాడుగు నేత. గత 40 సంవత్సరాల నుంచి కేవలం ఎమ్మెల్యే పదవి కోసం, ఎంపీ పదవుల కోసం కాపు కులాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఆయన మంత్రి అయిన తర్వాత కాపులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు, ఎవరు నా వద్దకు రావద్దని చెప్పేసి ఆయన బోర్డులు పెట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు. నిన్న ఆయన తాడేపల్లిగూడెంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారు, సినిమాల్లో నటించినట్లుగా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తారు, రాజకీయాల్లో కానీ నిజ జీవితంలో కానీ ఆయన ఒక సంఘ సేవకుడిగా ఉన్నారు. అనేక కోట్ల రూపాయలు పేద ప్రజలకి, రైతులకి ఆయన సహాయం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇదే ముద్రగడ పద్మనాభం గారు రాజశేఖర రెడ్డి గారికి ఏజెంట్గా ఉండి గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడం కోసం అని చెప్పేసి కాపు ఉద్యమం అని చెప్పేసి ఒక ముసుగు ఉద్యమం చేశారు. అది ఏమాత్రం నీతి నిజాయితీ విలువలు లేనటువంటి ముద్రగడ పద్మనాభం ఇవాళ పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు విమర్శలు చేయటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అదే ముద్రగడ పద్మనాభం నిన్న మాట్లాడుతూ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు మగాడైతే నన్ను విమర్శించాలని అన్నారు. నువ్వు ఒక కట్టు బానిసవే, నిన్ను విమర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ పడే కాకుండా ఆయన ఎంత మగాడంటే వాళ్ళ ప్రపంచంలో ఎక్కడా లేనంత ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మరి ముద్రగడ పద్మనాభం యజమాని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇవాళ అక్కడ ఒక 10 మంది దాకా ఉండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓటమికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి అధికార పార్టీ నాయకులు బాహాటంగా చెప్తున్నారు. మరి ఒక 100 కాన్స్టిట్యున్సీల్లో ఖర్చు పెట్టేది ఒక కాన్స్టిట్యున్సీలో పిఠాపురంలో ఖర్చు పెడతామంటే ఆయన అసోసియేషన్ మగాడన్న విషయం ముద్రగడ లాంటి ఆడా మగా కానీ వ్యక్తికి తెలియకపోవటం అంటే నిజంగా కూడా అవమానం అని చెప్తున్నాను. ముందు ముద్రగడ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేసేటువంటి అవినీతి అక్రమాలు ఏంటి, నువ్వు పవన్ కళ్యాణ్ మీదో చంద్రబాబు నాయుడు మీదో విమర్శలు చేసేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాపులంటే రక్షకులుగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో పెద్దన్న పాత్ర పోషించాలి. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా మరి చాలా దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, కుమ్మరి రజక ఇలాంటి చిన్న వర్గాలు ఎవరున్నా కూడా వారికి అండగా నిలబడాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని, తాలిబాన్ ప్రభుత్వాన్ని అడ్డుకోవటంలో కాపు నాడు అందరూ కూడా ముందుండాలని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మీరంతా కూడా పెద్దన్న పాత్ర వహించాలని చెప్తున్నారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి కులాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మేము సహించలేదు. కబద్దార్ నిద్రగడ. ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. మరి ముద్రగడ పద్మనాభం మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాపు ఉద్యమాన్ని నిర్మించి ఆ కాపు ఉద్యమంలో మరి రిజర్వేషన్ కోసం పోరాడిన ఎంతోమంది కాపులకి మీద మరి కేసులు పెట్టించడం జరిగింది. ఆ క్రమంలోనే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపులకి F కేటగిరీ కింద ఈ రాష్ట్ర అసెంబ్లీలో 5% రిజర్వేషన్ పెట్టి అది ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల్లో ముద్రగడ పద్మనాభం గారు మరి అదే రిజర్వేషన్ని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కాపు రిజర్వేషన్ని తీసేశాడు. గతంలో పోరాటాలు చేసిన నువ్వు
మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డిని మా రిజర్వేషన్ ఎందుకు తీసేసావు అని చెప్పి ఏ రోజైనా అడిగావా? ఏ రోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించని ఈ ముద్రగడ పద్మనాభం మరి ఆయన కాపు ఉద్యమం ద్వారా సాధించిన పేరుని జగన్మోహన్ రెడ్డి పాదాల కింద తాకట్టు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కుల బహిష్కరణ చేశారు. ఆయన ఇంకా నేను కాపు ఉద్యమ లీడర్గా ఆయన అనుకుంటే ఆయన పొరపాటు. రాబోయే ఎన్నికల్లో కాపులందరూ ఏకమై ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ గెలిపించాలని కోరుకుంటున్నాం.